హీరో రాజ్ తరుణ్ వ్యవహారం మరింత ముదిరింది. లావణ్య పెట్టిన కేసులో రాజ్ తరుణ్ను A1గా చేర్చారు నార్సింగ్ పోలీసులు. ఈయనతో పాటు మరో ఇద్దరిపైన కేసు నమోదు చేశారు. A1గా రాజ్ తరుణ్, A2గా మాల్వి మల్హోత్రా, A3గా మయాంక్ మల్హోత్రాని చేర్చారు. 2008 నుంచి రాజ్ తరుణ్కు లావణ్యకు పరిచయం ఉందని నిర్ధారించారు పోలీసులు. 2010లో రాజ్ తరుణే తనకు మొదట ప్రపోజ్ చేశాడని లావణ్య పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 2014లో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని, ఆయన్ని మా కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుందని, రాజ్ తరుణ్కున్న ఆర్థిక సమస్యలన్నింటినీ మా కుటుంబం భరించిందని వెల్లడించింది. ఆయనకు ఇప్పటి వరకు 70 లక్షల రూపాయలు ఇచ్చామని తెలిపింది. రాజ్ తరుణ్కున్న 15 కుక్కల కారణంగా 6 సంవత్సరాలలో 6 ఇళ్లు మారాల్సి వచ్చిందని వివరించింది లావణ్య. 2016లో తాను గర్భవతినయ్యానని, 2వ నెలలో అబార్షన్ చేయించి దీనికి సంబంధించిన హాస్పిటల్ బిల్ రాజ్ తరుణే చెల్లించాడని తెలిపింది. జనవరిలో తాను US నుంచి తిరిగి వస్తుంటే సికింద్రాబాద్ స్టేషన్లో నన్ను అరెస్ట్ చేశారని, డ్రగ్స్ కేసులో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కలిసి నన్ను ఇరికించారని తెలిపింది. 45 రోజులు జైల్లో ఉన్న తనను రాజ్ తరుణ్ పట్టించుకోలేదని తెలిపింది. ప్రేమ, పెళ్లి పేరుతో తనను మోసం చేసిన అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది లావణ్య. తనను చంపేస్తానని బెదిరిస్తున్న మాల్వి సోదరుడిపైన చర్యలు తీసుకోవాలని కోరింది. FIRలో 3 పేర్లను చేర్చి దర్యాప్తు ప్రారంభించారు నార్సింగ్ పోలీసులు.